హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు? ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసరికి అమ్మింటి హోమ్ టూర్. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మా హౌస్ వచ్చేసరికి రేకుల షెడ్ అన్నమాట. రేకుల షెడ్ అని మేమేం ఫీల్ అవ్వట్లేదు, కానీ బట్ ఫ్యూచర్లో అయితే ఇల్లు కట్టుకోవాలని అయితే అనుకుంటున్నాము. అమ్మ గోల్ అనమాట, నీ కోరిక అమ్మ అది ఇల్లు కట్టుకోవడం. సో ఈ ఇంట్లో ఉంటున్నామని ఫీల్ అవ్వట్లేదు, ఫ్యూచర్లో గోల్ అనమాట, కట్టుకోవాలి తప్పకుండా. సో మా హోమ్ టూర్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అమ్మ నీ కోరికమ్మ ఎప్పటి నుంచి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కోరిక ఇల్లు కట్టుకోవాలని అయితే ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఈ చెన్నైలో ఉండడం బాధేం కాదు, కానీ ఇల్లు కట్టుకోవాలని అయితే కోరిక అనమాట. సో ఇంకా మరి లేట్ ఎందుకండి, మా ఇంటి హోమ్ టూర్ అయితే చూపించేస్తాను రండి. అమ్మ చూపించేద్దామా? చూపించాను. ఇంకా మా రేకుల షెడ్ అయితే చూపించేస్తాను రండి. మా హౌస్ వచ్చేసరికి కొంచెం చివర అనమాట. సో మా హౌస్ ఎలా ఉంటుందంటే తోటలో ఇల్లులా ఉంటుంది అనమాట. చుట్టూ మొక్కలు, మిడిల్లో ఇల్లులా అలా ఉంటుంది అనమాట. మొత్తం గ్రీనరీ అనమాట. ఇంకా ఈ హౌస్ వచ్చేసరికి మేము కట్టుకున్నది కాదనమాట, మేము కొనుక్కున్నామండి. ఓన్లీ ఆ రేకుల షెడ్ ఒక్కటే ఉండేది, చుట్టూ గోడలు అలాగే ప్లాస్టింగ్, కింద ఫ్లోరింగ్. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నా మ్యారేజ్ అప్పుడైతే చేయించుకున్నాం అనమాట. మా పిందులు మాడి పండిపోతున్నట్టుంది. మా మామిడి చెట్టు. అమ్మ ఏం చెట్టు ఇది? పునాస్ మామిడికాయ చెట్టు. పిందులు పండిపోయింది. ఇంకా పైన ఉన్నాయి, అవి వస్తే మరి పెద్దవి అవుతాయి, అవి కూడా పండిపోతాయి. మరి ఇటువరకు అన్ని చెట్లు పెద్దగానే ఉండేవండి, కానీ ఇక్కడ రోడ్డు వేస్తున్నారని ఇక్కడ చెట్లన్నీ అయితే తీసేశారు. ఇదంతా కరివేపాకు చెట్టు. ఇదేనండి మా వాకల్లో ముగ్గు వేసుకున్నాం. అమ్మ అయితే డైలీ మార్నింగే లెగ్స్ అయితే ముగ్గు పెడతారు. మా ఇంటి చుట్టూరు అయితే ఎక్కువ ఈ జాడిచేలే ఉంటాయి. మాది కొంచెం చివర అన్నమాట హౌస్. ఇప్పుడైతే మా అమ్మగారు అయితే హౌస్ అయితే చూపిస్తారండి. ఇదే మన ఎంట్రన్స్ గేట్, మా గేట్. అండ్ ఫ్రెండ్స్ మైల్ చూడండి. ఇప్పుడైతే మైల్ని అయితే చూపిస్తామన్నమాట. ఇదైతే మన తులసి మొక్క. ఇది మా తులసి మొక్క అండి. ఈరోజు మండే కదా, అమ్మ అయితే సోమవారం చేసుకుంటారనమాట. తులసి మొక్క కూడా అయితే పూజ చేశారు. ఇంకా చాలానే ఉండే కదమ్మా మందార మొక్కలు. పోయినాయి, కొన్ని చచ్చిపోయినాయి. శ్రీమంతం అప్పుడైతే మా మొక్కలు చాలానే ఉన్నాయి, మందార మొక్కలు. ఇంక ఇటు సైడు గార్డెన్ మొక్కలు. ఈరోజు అమ్మ పూజ చేశారు కదా, వైట్ కలర్ అండ్ ఇంకో కలర్ ఏంటమ్మ ఇక్కడ పింక్, రెండే అనమాట. ఆ పక్కన మామిడి చెట్టు, పునాస్ మామిడి చెట్టు అండి. అది వచ్చేసరికి మామిడి చెట్టు. ఓ పక్కనైతే ఇది, ఒక సైడ్ ఇది, ఒక సైడ్కి వచ్చేసరికి ఇక్కడ కరివేపాకు చెట్టు అలాగే తులసి మొక్క. ఇక్కడ ఇంకా మందారం చెట్లు ఉండేవి, చచ్చిపోయినాయి అన్నమాట. అమ్మ ఇక్కడ మందారం చెట్టు ఉండాలి కదమ్మా, మల్టీ కలర్ మందారం చెట్టు ఉండాలి. అది నేను ఫోటో యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది, కానీ చచ్చిపోయింది. అది ఎందుకు చనిపోయిందో. ఇంకా 2 సైడ్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి కుండీ. ఇప్పుడే వాటర్ వస్తున్నాయి అమ్మ, పడుతున్నావా? ఇప్పుడే ఇంకా ఇది వచ్చేసరికి ఫ్యాషన్ కొబ్బరి అని తెలిసిందే కదా మీకు. సో ఇంకా దాని చుట్టూ అయితే ఇలాగా గార్డెన్ మొక్కలు అయితే ఇలా చుట్టూ, ఇది వరకు ఇలా వరుసగా పెట్టుకునే వాళ్ళం కదమ్మా, ఇలా లైన్గా పెట్టేవాళ్ళం అనమాట. ఇప్పుడు రౌండ్ చెట్టు చుట్టూరు రౌండ్ అయితే బాగుంటుందని ఇలా ట్రై చేసాం. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా దీని పక్కనే విరజాజి చూడండి, అసలు ఇంటి పైకి ఎలా ఎక్కేసిందో మొత్తం కూడా. ఇంకా చాలా మొగ్గలు ఉంటున్నాయి కదమ్మా ఈవినింగ్ అయ్యేసరికి. పెద్ద దండ అవుతుంది, కానీ పైకి ఎక్కువ కోసేవాళ్ళు ఎవరు. అమ్మ ఎప్పుడు మనం ఇక్కడే కదమ్మా ఫొటోస్ దిగుతాం. మాకు ఎన్మల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడే బాగుంటుంది అనమాట ఫొటోస్కి. వ్యూ ఈ ప్లేసే బాగుంటుంది, ఎక్కువ మేము ఇక్కడే దిగుతాం అనమాట ఫొటోస్. ఇంక ఈ పక్కకు వచ్చేసరికి సందు,
ఇంక ఈ సందులో కూడా మొక్కలే ఉంటాయి. ఈ మొక్కలే చాలా తక్కువ అండి. మా ఇంటి దగ్గర చాలా చాలా అంటే చాలా ఉంటాయి. అన్ని రకాల మందార మొక్కలు అలా ఉంటాయి అన్నమాట. అన్నీ పోయినాయి. శ్రీమంతానికి వచ్చినప్పుడు కూడా ఉంది కదమ్మ, శ్రీమంతం చేసినప్పుడు ఈ మధ్య పోయినాయి. ఇంక ఈ కుండీ పక్క నుంచి ఇదంతా ఒక సందు. ఇది ఏం మల్లమ్మ ఏదంటారు? బొడ్డమల్లి గులాబీ మల్లి, గులాబీ చిన్న మల్లి, గులాబీలా కానీ ఇంత పువ్వులా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది ఆరెంజ్ కలర్ మందారం. పువ్వులు లేవు. ఇది రెడ్ మందారం, ఇది పింక్. ఇక్కడే మాకు అన్నయ్య డైలీ స్నానం చేపిస్తారు అమ్మ అయితే. ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి వేస్ట్ కొన్ని పెడతాము. అలాగే మామిడి చెట్టు అండి. అమ్మ ఇది పునాస్ మామిడి చెట్టేనా? ఇది పునాస్ చెట్టు అయ్యింది. మనం ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. మేమైతే రసాలని కొన్నాము కదమ్మా, రసాలు పళ్ళని కొన్నాము. కానీ అది పునాస్ మామిడికి అయ్యింది. పునాసేనా? ఇంకా అది కన్ఫర్మేనా? పునాసే అయ్యింది అనుకోకుండా. పళ్ళని కొంటే రసాలని కొన్నావా? రసాలని కొన్నా. ఇవి నాని అన్నయ్య ఉన్నప్పుడు వేస్తాడు కదమ్మా. మా అన్నయ్య ఉన్నప్పుడే వేస్తాడు అనమాట ఈ 2 మొక్కల్ని కూడా. ఇంకా 3 బొబ్బాస్కాయ చెట్లు ఉంటాయి. ఆ చెట్టు కాసేది కదమ్మా, ఆ చివరి చెట్టు బాగా కాసింది. ఉన్నాయి ఇంకా తయారవుతున్నాయి. ఇది పెద్దదైంది కానీ ఇంకా కాయలేదు. కొత్త పెళ్ళి. ఇంకా వాషింగ్ మిషన్, బట్టలు అన్నీ. ఈవినింగ్ టైం మేము సరదాగా ఇక్కడ మంచం వేసుకుని అయితే మాకు అన్నయ్యని ఇక్కడ కూర్చోబెడతాం అనమాట. ఎప్పుడు రూమ్లోనే కాకుండా ఈవినింగ్ అలా న్యాచురల్ గాలి కోసం అని బయటకు అయితే తీసుకొస్తాము. ఇక్కడే మంచం వేసుకుని చల్లటి గాలిలో అయితే కూర్చోబెడతాం అనమాట. 5:30, 6 కల్లా వచ్చేస్తాం బయటికి. చాలా మొగ్గలు ఉన్నాయమ్మా పైన. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా కన్నయ్య షాంపూ, ఆయిల్, అలాగే నలుగుపిండి సోప్ అనమాట. మేము సోప్ వచ్చేసరికి ఇంతవరకు హిమాలయ, అన్ని ప్రోడక్ట్స్ హిమాలయ అనమాట. షాంపూ, పౌడర్ అన్నీ కూడా. సో ఇంకా హిమాలయ యూజ్ చేస్తే కలర్ అంత చేంజ్ ఏమి రాలేదు. పుట్టినప్పుడు కొంచెం వైటే, కానీ బాక్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ బ్లాక్ వచ్చేసాడు అనమాట. ఇంకా హిమాలయ సోప్ వాడినా సరే బ్లాక్గానే ఉన్నాడు, మరీ బ్లాక్ కాదు. ఇంకా అలా అని మేమైతే టెడ్డీ బేర్ సోప్ అయితే యూజ్ చేసామండి. నాకు ఒక ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశారు. సో టెడ్డీ బేర్ సోప్ యూజ్ చేసిన తర్వాత మా కన్నయ్య అయితే చాలా అంటే చాలా చేంజ్ వచ్చాడు అనమాట. సో ఈసారి ఎవరైనా ఉంటే, ఎవరికైనా యూస్ అవుతే ఈసారి టెడ్డీ బేర్ అయితే యూజ్ చేసి చూడండి. ఇంకా ఈ సందు ఇప్పటి వరకు చూసింది అయితే ఈ సందు, ఇంకా హాల్. మా కుట్టిని చూపిస్తాను రండి. కుట్టి అద్దుకోండి మా కుట్టి. మా కుట్టి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి నాకు స్కూటీ అండి. మా కన్నయ్య ఉయ్యాల ఫంక్షన్ పెడదాం అనుకున్నాను, బట్ అదేంటో రిమూవ్ అయిపోయిందండి. కాపీరైట్ వచ్చేసింది కదమ్మా, ఎందుకు వచ్చిందో మరి. ఇది అమ్మ కుట్టే మిషన్ అనమాట. ఈ మా కన్నయ్య డైలీ వేర్ థింగ్స్ అనమాట. అన్నీ హిమాలయ యూజ్ చేస్తాను. దివాన్ ఇదే అనమాట. హాల్లోని మేము స్కూటీ ఇవన్నీ పెట్టుకుంటాము. అలాగే ఒక గార్డెన్ మొక్క ఒకటి. అమ్మ మనీ ప్లాంట్ ఉండేది కదమ్మా, ఇదంతా పందిరికి ఎందుకు తీసేసాము, ఎలకలు కొట్టేస్తున్నాయి అని తీసేసాం అనమాట. మొత్తం ఈ పందిరంతా అల్లేసి ఉండేది అనమాట మనీ ప్లాంట్. ఇప్పుడైతే చిన్నగా కొంచెమే ఉంది. మళ్ళీ ఎక్కిద్దామమ్మా వద్దా? ఇంకా కానీ న్యాచురల్గా చాలా బాగుండేది కదమ్మా. వచ్చేసరికి డైలీ అమ్మ అయితే అలా రాగి సంబులో వాటర్ పోసి పెడతామమ్మ. డైలీ పెట్టేదాను కదా, డైలీ పెడుతున్నాను. అదే చిన్న కృష్ణుడి బొమ్మ ఒకటి ఇలా వాటర్ పోసి పెట్టుకుంటాం రాగి సంబు. ఇంక ఇది చిన్న హాల్ అనమాట. ఇంక ఇటు కార్నర్లో ఒక చిన్న షెల్ఫ్ అయితే ఉందండి. ఆ షెల్ఫ్లో అమ్మ అయితే డైలీ వేర్ యూజెస్ బట్టలు అయితే పెట్టుకుంటారు. డైలీ వేరే. పైన ఒక టెడ్డీ లైట్ అయ్యమ్మ.
మా కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది కానీ నీట్గానే ఉంచుకుంటామండి. గ్యాస్ పొయ్యి ఇటు సైడ్కి వచ్చేసరికి గ్యాస్ పొయ్యి. ఇక్కడ ఒక చిన్న టేబుల్ పెట్టుకుని దాని మీద మంచినీళ్ళు వాటర్ బిందెలు పెట్టుకున్నాం. స్టాండ్, గిన్నెలు గెట్లు గట్ట తగిలించుకునేది. బియ్యం పెట్టి బియ్యం స్టాండ్ ఇందులో వేసుకుంటాం. ఈ బొట్లో ఇలా పెట్టుకుంటాం. ఇది ఎప్పుడన్నా ఇది రైస్ కుక్కర్ అండి మాది. ఇదమ్మ నేను శశిలో చేసినప్పుడు గిఫ్ట్ వచ్చింది. శశిలో చేసినప్పుడు అప్పుడు కార్తీక మాసంలో పెడతారనమాట వనభోజనాలు. అప్పుడు హౌసీ ఆడుతుంటే గిఫ్ట్ వచ్చింది అనమాట. అందులో రైస్ కుక్కర్ లాస్ట్ ఇయర్ శశిలో చేసినప్పుడు కుక్కర్ 1 year అయిపోయింది. ఇంక ఇదేనండి మా కిచెన్ అయితే సింపుల్గా చిన్నగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి మా ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ చిన్నగా కొంచెం మనీ ప్లాంట్ పెట్టుకున్నామండి. చాలానే ఉండే కదమ్మా మనకి మనీ ప్లాంట్. ఎలకలు ఒకటి, కానీ మనీ ప్లాంట్ అలా ఫ్లవర్ వైజ్ చేసుకుని పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ మన హౌస్లో గ్రీనరీ అంటే మనకి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్ బాగుంది కదా, అచ్చం ఒక ఫ్లవర్లా ఉంది కదా మీ ప్లాంట్. బాగుంది. పిల్లకలు చిన్నది వేసాం కదా, చిన్నది వేస్తే ఇంకో దాంట్లో కూడా వేసాం. అది బెడ్రూమ్లో పెట్టామన్నమాట. అది చూపిస్తాను తర్వాత. ఇంక ఇదే ఫ్రిడ్జ్ అండి. ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి కిచెన్. మా ఫ్రిడ్జ్లో ఏముండే ఎక్కువ పాలు, పెరుగు, అలాగే నెయిల్ పాలిషెస్, ఎగ్స్ ఉన్నాయి. ఇదేనండి మా బెడ్రూమ్ వచ్చేసరికి. చిన్న హౌస్ అయినా సరే నీట్గా అందంగా ఉంచుకుంటాం అనమాట. చిన్నిల్లు అని మేము ఏమైతే ఫీల్ అవ్వము. అమ్మ ఫ్యాన్ కట్టే అమ్మ మన వాయిస్ వినిపించదు. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. చిన్నిల్లే కదా అని చాలామంది స్కిప్ చేస్తారు. చిన్నిల్లు అయినా సరే మేము ప్రశాంతంగా ఉంటాము, హ్యాపీగానే ఉంటామండి. సో చాలామంది చిన్నదాన్ని స్కిప్ చేసేస్తారు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో. ఇంకా ఎంట్రన్స్ వచ్చేసరికి ఒక టేబుల్ ఉంటుంది అనమాట. ఫ్లవర్ వైజ్ చూసారు కదా, మై ఫేవరెట్ మనీ ప్లాంట్. సో అందులో ఇలా వాటర్ బెలూన్స్ అయితే వేసామన్నమాట. ఇవి ఇంకా చాలానే ఉండేవి, ఎక్కువ పోయినాయి అనమాట. ఇంకా అక్కడక్కడ ఒకటి ఉంచుకున్నాం అంతే. ఇంకా టేబుల్కి వచ్చేసరికి ఆ ఫ్లవర్ వైజ్ ఒకటి ఉందన్నమాట మనీ ప్లాంట్. సో మై ఫేవరెట్ అనమాట. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి టీవీ, అలాగే మా అమ్మగారికి ఇచ్చిన, అమ్మ ఎప్పుడు ఇచ్చాను మదర్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్. ఇంకా ఇది వచ్చేసరికి డిబ్బీ. మన మిడిల్ క్లాస్లో మెయిన్గా ఉండవలసింది డిబ్బీ అండి. సో కొంచెమైనా సేవింగ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అది ఫ్రేమ్, అమ్మకి ఇచ్చిన ఫ్రేమ్. రాధాకృష్ణుడు కూడా నీకు ఎప్పుడు ఇచ్చానమ్మా? మదర్స్ డేకి ఇచ్చాను. ఇది వచ్చేసరికి నా శ్రీమంతం వ్లాగ్ ఎవరైనా చూసుంటే అందులో తెలిసి ఉంటుంది. నేనే డ్రా చేశాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఇటు వచ్చేసరికి ప్లాంట్ చెప్పాను కదండి. సో ఇది ఒక్క పిలక వేస్తే చాలా వస్తున్నాయి అనమాట. ఇంక ఇవి వచ్చేసరికి మా కన్నయ్య సిరప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేనైతే. ఇంకా ఒక టేబుల్. అమ్మ దేవుడి కాడ చూపించమ్మ. ఈరోజు అమ్మ అయితే పూజ చేసుకున్నారు. అదొక క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. సోమవారం అయితే చేసుకుంటారనమాట. సోమవారం శుక్రవారం చేసుకుంటారు అమ్మ అయితే పూజ. మాకు దేవుడి గదని సపరేట్గా ఏమీ లేదండి. బెడ్రూమ్లోనే ఒక కార్నర్లో అయితే అలా అరేంజ్ చేసుకున్నాం అనమాట. మాకు ఈ రేకుల షెడ్లో ఉన్నది బెడ్రూమ్ ఒకటి, చిన్న కిచెన్, హాల్ ఒకటి అనమాట. ఇంకా బెడ్రూమ్లోనే ఒక కార్నర్లో ఇలా అయితే రెడీ చేసుకున్నాము. ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి ఒక షెల్ఫ్. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి షెల్ఫ్. ఇంకా నైట్ వేర్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట, డైలీ వేర్.
ఇంక ఇవి వచ్చేసరికి తెలిసిందే కదండి, మన రోల్డ్ గోల్డ్ సరుకులన్నీ అయితే ఇవన్నీ ఇంకా చాలా బాక్సెస్ ఉంటాయి లోపలికి అయితే. ఇంకా పైన అయితే గ్రైండర్ అయితే పెట్టేశారనమాట, పైన ఇంకా యూజ్ చేయట్లేదని అయితే. ఇంకా ప్రెగ్నెన్సీ ఒకటి కదండి, ఇంకా బట్టలన్నీ టైట్ అయిపోతాయి కాబట్టి నా బట్టలన్నీ కూడా బ్యాగుల్లో సదిరేసుకున్నాను అనమాట. ఇంకా నైట్ వేర్ ఇవన్నీ కన్నయ్యకి సంబంధించినవి అన్ని టవల్స్, అలాగే ప్యాంపర్స్ ఇవన్నీ కూడా ఒక షెల్ఫ్లో ఉంటాయి. అలాగే కింద దివానీకి సంబంధించినవి అనమాట. ఈ దిండ్లన్నీ కూడా దివానికి వచ్చినాయి దిండ్లు అనమాట. ఇంకా కూలర్ ఉంది కదండి, మేము ఏసీ తీసుకోకముందు అయితే కూలర్ యూజ్ చేసేవాళ్ళం అనమాట. అది వచ్చేసరికి ఇత్తడి బింది, అది ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ నుంచి వస్తుందన్నమాట ఇత్తడి బింది. అదైతే అమ్మకి ఇచ్చారు, నెక్స్ట్ మరి నాకు ఇస్తారో మరి లేదో తెలియదులే. ఇంకా టేబుల్ అలాగే టీవీ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. ఇదేనండి మా బెడ్రూమ్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ అనమాట. సో ఇంకా పై మంచం మీద అమ్మ వాళ్ళు పడుకుంటారు, ఇక్కడ నేను మా కన్నయ్య ఇద్దరం పడుకుంటాం అనమాట. మా కన్నయ్య ఉయ్యాలు వచ్చేసరికి మా కన్నయ్యనైతే చూపించట్లేదు, కాపీరైట్ వస్తుందని అయితే ఉయ్యాల ఫంక్షన్ వ్లాగ్ పెడితే మాకు కాపీరైట్ వచ్చిందండి, ఎందుకు వచ్చిందో మాకు తెలీదు. 2 times పెట్టామన్నమాట, ఉయ్యాల ఫంక్షన్ 2 times అప్లోడ్ చేశాను, అయినా సరే కాపీరైట్ అని వచ్చింది. అది ఎందుకో మరి తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ స్టిక్కర్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట, పెళ్ళికి ముందు, నా మ్యారేజ్ ముందు 5 years బ్యాక్ అనమాట. ఎలా అంటించామో అలానే ఉంది. ఎవరికైనా కావాలంటే చూడండి, ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకైతే ఇలా అంటించుకుంటే స్టిక్కర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. 4 years పైన అయిపోతుంది, ఇంకా అలానే ఉందన్నమాట. మేము పైన చూసారు కదా, పైన కూడా నేను అలా అయితే అంటించాను. ఇంక 4 years బ్యాక్ కదా, ఇంకా అలానే ఉందన్నమాట. సో నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఈ స్టిక్కర్స్ అయితే ఒకసారి ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందేమో. ఇక్కడ మంచం కూడా అంటించామన్నమాట అదే స్టిక్కరు, సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి బీరువా. ఈ బీరువాలో వచ్చేసరికి నావి అమ్మవి శారీస్ ఉంటాయి అన్నమాట, చూపించేస్తాను రండి. ఇవన్నీ శారీస్ కూడా మేము అంతగా ఏమీ సదరలేదన్నమాట, వీడియో అని అయితే ఎలా ఉందో అలాగే చూపించేస్తున్నాను. ఇవన్నీ కూడా శ్రీమంతం శారీస్. ఒకసారి నేను శారీస్ కలెక్షన్ వ్లాగ్ అయితే తీస్తాను, అప్పుడు చూద్దిరు అన్ని శారీస్కి అయితే. ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి సో లక్ష్మీదేవి బొమ్మ, అలాగే డైరీస్, కొన్ని థింగ్స్ అయితే ఇందులో పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసరికి కాయిన్స్ చూసారు కదండి, మన ఇండియా కాయిన్సే కాదండి, దుబాయ్ కాయిన్స్ ఉంటాయి, అలాగే బెహ్రన్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇండియా, బెహ్రన్, దుబాయ్ అనమాట, 3 countries కాయిన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకా ఈ కాయిన్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి మన ఇండియాలో లక్ష్మీదేవి బొమ్మ దగ్గర అయితే పెట్టామన్నమాట. మన ఇంట్లో ఎక్కువ మనీ ఉండవు కాబట్టి మనీ ఉన్నట్టు ఉంటుందని అయితే కాయిన్స్ అన్నీ అయితే అలా లక్ష్మీదేవి బొమ్మ దగ్గర బీరువాలో అయితే పెట్టుకున్నాను. కప్స్ వచ్చేసరికి నేను దుబాయ్లో గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ అనే ఒకటి ఉంటుంది, అక్కడ ఆ రెస్టారెంట్లో భోజనం చేస్తే ఈ కప్పు ఫ్రీగా ఇచ్చారనమాట. 2 కప్పులు ఇచ్చారు, ఒక కప్పు ఒక ఫ్రెండ్ తీసుకుంది. ఇంక ఈ కప్పు వచ్చేసరికి మా ఫ్రెండ్ కాలేజీ టైంలో మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేశారనమాట. గిఫ్ట్ ఎందుకు చేశారంటే ఏదో బర్త్డే గిఫ్ట్, ఏదన్నా స్పెషల్ గిఫ్ట్ కాదు. అప్పుడు సెమ్ ఎగ్జామ్ మార్క్స్ గురించి అయితే బెట్ కట్టుకున్నాం అనమాట, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చుకోవాలని. అప్పుడు నాకు ఎక్కువ వచ్చినాయి అని తను గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. నాకు ఎక్కువ వస్తే కప్ ఇవ్వాలన్నాను, తనకి ఎక్కువ వస్తే సిల్వర్ బ్రాస్లెట్ ఇవ్వాలని అయితే కోరుకుంది. బట్ నాకు ఎక్కువ వచ్చినాయి అని తను కప్ అయితే గిఫ్ట్ చేశారు. తన పేరు సంతోషి. ఇంకంతేనండి, ఇందులో అమ్మ శారీస్ అలాగే నా శారీస్ ఉంటాయి. ఇంకంతేనండి, ఈ బీరువాలో వచ్చేసి మా ఇద్దరు శారీస్ ఉంటాయి. ఇంకా పైన సామాను చూసారు కదా, ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి సామానం అనమాట, స్టీల్ అండ్ అలాగే ఇత్తడి సామానం. అమ్మాయి ఎవరు ఇచ్చారు నీకు ఇత్తడి సామానం మొత్తం? అమ్మమ్మకి ఎవరు ఇచ్చారు? అంటే తరతరాల నుంచి వచ్చేది అనమాట ఈ సామానం. మరి నాకు ఇస్తావా? అయినా ఇత్తడి సామానం ఏదన్నా ఫంక్షన్కి గట్ట, మంగళ స్నానాలకి గట్ట బాగా యూజ్ అవుతుంది. మరి నాకు ఇస్తావా? నేను పట్టుకెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికి ఎయిర్ ఫ్రైయర్ అనమాట, ఇందులో ఫ్రైస్ చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా తెలిసే ఉంటుంది, దుబాయ్ నుంచి తీసుకొచ్చా అనమాట. ఇత్తడి సామానం కానీ చాలా లుక్ వస్తాయి కదమ్మా ఫంక్షన్స్కి కట్ట.
అందుకే తీసుకెళ్ళిపోద్ది అంటున్నా. మా కన్నయ్య పెళ్ళికి, మా కన్నయ్య బర్త్డేకి ఆ బ్యాగుల్లో అన్నిటిలో నా బట్టలే అనమాట. అప్పుడు వేసుకోమని బట్టలన్నీ అయితే అలా సదిరేసుకున్నాను. ఈ బీరువాలో అంతగా ఏముండవు. ఇంతవరకు నా డైలీ వేర్ బట్టలన్నీ ఇందులో ఉండేవి అనమాట. ఇప్పుడు అన్ని బ్యాగుల్లో చదివేసాం కాబట్టి అంతేం లేవు. 2 బ్యాగ్స్, అలాగే కొన్ని నైట్ వేర్స్, దుప్పట్లు అనమాట. ఇది వైట్. మా కన్నయ్యకి మంత్లీ ఫోటోషూట్ తీయడానికి అయితే మా హస్బెండ్ తీసుకురమ్మని తీసుకొచ్చారనమాట. ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కనిపించట్లేదు. పింక్, అలాగే వైట్, పింక్, స్కై కలర్ కూడా ఉండేది. పింక్ అయితే ఇక్కడ వేసాను చూసారు కదా, అలాగే సేమ్ స్కై కలర్ కూడా ఉండేదన్నమాట. అన్నీ కూడా మా కన్నయ్య ఫోటోషూట్ తీయడానికి అయితే యూస్ అవుతాయి అని అయితే తీసుకొచ్చామన్నమాట అక్కడ నుంచి, దుబాయ్ నుంచి. అవైతే నేను వచ్చినప్పుడే తీసుకొచ్చాను. ఇవి మొన్న మా హస్బెండ్ ఉయ్యాల ఫంక్షన్ రోజు అయితే తీసుకొచ్చాను. బీరువా వచ్చేసరికి పాత బీరువా, మా ఇంటి దగ్గర ఇంతవరకు ఉండే బీరువా అనమాట, పాత బీరువా. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బీరువా అయితే యూస్ చేస్తున్నామండి. సో ఈ బీరువా కొత్తగా తీసుకున్నాము. సో మాది చిన్న హౌస్ కదా, సో చాలామంది వీడియో స్కిప్ చేసేయచ్చు. సో ప్లీజ్ అండి, మీరైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మేము కూడా ఒక హౌస్ అయితే కట్టుకోవాలని అయితే అనుకుంటున్నామండి. ఇంకంతేనండి, మా హోమ్ టూర్ అయితే చూస్తారు కదా. మా హోమ్ వచ్చేసరికి చిన్నగా ఉన్న అందంగా, నీట్గా, అందులోనే హాయిగా ప్రశాంతంగా ఉంటామన్నమాట. సో ఇందులోనే ఉండిపోలేం కాబట్టి మేము కూడా ఒక హౌస్ అయితే కట్టుకోవాలని అయితే అనుకుంటున్నామండి. సో మీరైతే ఈ యూట్యూబ్ ద్వారా అయితే మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో ప్లీజ్ టు సపోర్ట్. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో చిన్న హౌస్ కదా అని స్కిప్ చేసేయద్దు. ఎలా ఉందో కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయండి. లైట్ ఆఫ్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, భలే క్యూట్గా ఉంది కదా. ఇలాంటివి అంటే నాకు పిచ్చి అనమాట. ఇలా క్యూట్గా ఉండేవి, భలే అందంగా ఫుల్గా ఉండే. అమ్మ పడిపోని పాటికి అయిపోను. చూసారు కదండి, కలర్స్ చేంజ్ అవుద్ది, మనం ఒకే కలర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది నైట్ బెడ్రూమ్లో గట్రా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది.